అరే ఏం చేస్తున్నావురా నువ్వు? ఈరోజు నువ్వు పూజ చేస్తూ కూడా మందు సిగరెట్ తాగుతూ కూర్చున్నావారా? అన్న నీ చేతుల మీదుగా అమ్మకు ఆబ్దికం చేయించాలని మేమందరం ఆశపడితే నువ్వేంట్రా ఇలా చేశావు? రేయ్, నేను నిజం చెప్తా ఉన్నాను రా, నేనేం తాగలేదు. ఇంకెవరు తాగారా? వాడు తాగాడా లేదా వీడు తాగాడా? నువ్వు తప్ప ఇంట్లో తాగే వాళ్ళు ఇంకెవరున్నారు? నిజం చెప్తాండి అన్న, నేను నిజంగా తాగలేదు. అన్నా నోరు తెరిస్తే అబద్ధాలు. ఏ పని సక్రమంగా చెయ్యవు. ఎందుకు పుట్టావో తెలియదు, ఎందుకు బతుకుతున్నావో తెలియదు. నువ్వు బతకడం ఈ భూమికి భారం, నా గుండెకు భారం రా. నువ్వు చేస్తున్న తప్పుల్ని ఈ గుండె కొన్నేళ్ల నుంచి మోస్తూనే ఉంది. ఏవిరా అబ్బోడా నువ్వు ఇంత మిడిమేళంగా తయారై ఉండవు? ఆ పిల్లేదో సర్ది చెప్పేసి నీ చేతుల మీదుగా ఆబ్దికం జరిపించాలని చూస్తుండాది. నువ్విట్ట తాగుతా ఉంటే ఏమనుకోవాలా? కావాలంటే వాసన చూడత్తా, నేను తాగలేదత్తా. నా మాట నువ్వైనా నమ్మత్తా. చే నోర్మై. ఎదురుగా మందు సీసా ఆ సిగరెట్ పెట్టుకుని ఇంకా తాగలేదని అబద్ధం చెప్తున్నావా? ఏమ్మా విజయశాంతి, ఇప్పుడేమంటావు? వాడికి తల్లంటే ఎంతో ప్రేమ, వారి చేతుల మీదుగానే ఆబ్దికం జరగాలి, నాకు మాటిచ్చారు కదా ఒప్పుకోండి అంటే నీకిచ్చిన మాట కోసం ఒప్పుకున్నాను. చూసావుగా, ఇది వీడి బుద్ధి, ఇది వీడి పద్ధతి. ఇప్పుడేం చేయమంటావు? ఇప్పుడు కూడా వాడి చేతుల మీదుగానే ఆబ్దికం జరిపించమంటావా? మే, నిజం చెప్తాను మే, నేను తాగలేదు. నేను తాగలేదు మే. రేయ్, మాట్లాడావంటే చంపేస్తాను. నోర్మోయ్. నీకు అప్పుడే చెప్పాను, నా భార్యకు జరిగే ఈ ఆబ్దికం విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మళ్ళీ నాకు కనిపించడానికి వీల్లేదు అని. ఈ క్షణంతో నీకు ఈ ఇంటికి రుణం తీరిపోయిందిరా. అన్నా ఈ క్షణంతో నువ్వు చచ్చావు, అంతే. అన్నా ఈ ఇంట్లో నీలాంటి వాడు బ్రతికాడు అంటానికి గుర్తుగా నీ ఫోటో ఒకటి గోడకు పెట్టి దండేసుంటుంది. ముందు నడవరా బయటికి. ఓయన్నా, నా మాట ఇన్నన్నా. ఏందన్నా ఇట్లంతా చేస్తుండవు నువ్వు? నువ్వు మాట్లాడుకో. మీరందరూ చెప్పబట్టే కదా వాడికి అవకాశం ఇచ్చాను. నిలబెట్టుకున్నాడా? వాడికి అవకాశం ఇచ్చే ముందే చెప్పాను, పొరపాటును కూడా ఏ చిన్న తప్పు జరగకూడదు అని. చాలా పెద్ద పొరపాటు చేశాడు. పొరపాటు కాదిది, పాపం చేశాడు. కన్న తల్లికి పూజ జరగాల్సిన చోట తాగేసి ఎలా కూర్చుంటాడు వీడు? అయ్యో, నేను నిజంగా తాగలేదు నాన్న. ఛ,
వీడు ఈ విధంగా తాగేసి తూలుకుంటూ పూజలో కూర్చుంటాడా? ఆ మత్తులోనే వాళ్ళ అమ్మకి పిండం పెడతాడా? ఇలాంటి వాడు ఉంటే ఏంటి, చస్తే ఏంటి? రేయ్, నడవరా బయటికి. నేను నిజంగా తాగలేదు నాన్న. రారా బయటికి. అన్నా అత్త రా. అన్నా నేను చెప్పేది నన్నా. పోరా బయటికి. మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించకు. ఏంటమ్మా, నువ్వు చెప్పేది నిజమా? ఇదంతా కళ. అవును మావయ్య గారు, నేను ఆ గది వైపు నుంచి వస్తుంటే ఏదో స్మెల్ వచ్చింది. అవునవును, మాకు కూడా ఆ స్మెల్ వచ్చింది. ఇంకేముంది, తల్లి చనిపోయిన రోజు కూడా తాగుతూ కూర్చున్నాడనమాట. ఏంటో బావగారు, మిమ్మల్ని బాధ పెట్టడానికే పుట్టినట్టున్నాడు చిరు. అసలు అతను తాగాడో లేదో తెలియకుండా వాసన వచ్చిందని మీకు మీరు మాట్లాడేస్తే ఎలా? నువ్వు వాణ్ణి బాగా వెనకేసుకొస్తున్నావు కదమ్మా. భార్యవు కదా, తప్పులేదు. పద, రూమ్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అంటే నాకు ఏదో స్మెల్ అనిపించింది మావయ్య గారు. మాకు కూడా మందు వాసన వచ్చింది బావగారు.